విజయవాడ మేరీ స్టెల్లా కాలేజ్లో ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ మహిళల నెట్బాల్ పోటీలు రేపటి నుంచి 18 వరకు జరుగుతాయి. కృష్ణా యూనివర్సిటీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఈ జాతీయ స్థాయి క్రీడల్లో మొత్తం 52 జట్లు పాల్గొంటున్నాయని వైస్ ఛాన్సలర్ కె రాంజీ తెలిపారు. కృష్ణా వర్సిటీ ప్రారంభం నుంచి విద్యతో పాటు క్రీడలకు కూడా సమాన ప్రాధాన్యత ఇస్తుందంటున్న వైస్ ఛాన్సలర్ రాంజీతో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. మేరీ స్టెల్లా కాలేజ్లో ఆల్ ఇండియా నెట్బాల్ టోర్నమెంట్ జరగబోతుంది. ముఖ్యంగా 14వ తారీఖు నుండి 18వ తారీఖు వరకు ఈ ఆల్ ఇండియా నెట్బాల్ టోర్నమెంట్ అనేది జరగబోతుంది. దీనికి సంబంధించి దాదాపు 50 టీముల దాకా సెలెక్ట్ చేశారు. రేపటి నుండి ఈ టోర్నమెంట్ జరగబోతుంది. దీనికి సంబంధించి మనతో పాటు కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఎలా జరగబోతుంది అండ్ ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేయబోతుంది? అరౌండ్ ఈ నెట్బాల్ ఉమెన్ టోర్నమెంట్ ఆల్ ఇండియా లెవెల్లో 88 టీమ్స్ రిజిస్టర్ చేసుకున్నాయండి. నాకౌట్ లీగ్ బేస్ మీద కండక్ట్ చేస్తున్నాం. ఫస్ట్ త్రీ డేస్ నాకౌట్ బేస్డ్, దెన్ లీగ్ బేస్డ్ కండక్ట్ చేస్తూ 14 ఇనాగరల్ ఫంక్షన్ ప్లాన్ చేస్తాం. 18న ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ at 4 PM వాళ్ళందరికీ పార్టిసిపెంట్స్ అందరూ ఆల్రెడీ అవుట్ ఆఫ్ 88 టీమ్స్ 25 టీమ్స్ ఆల్రెడీ ల్యాండ్ అయ్యారు. బోర్డింగ్, అకామిడేషన్, ఆల్ లాజిస్టిక్స్ వీఆర్ ప్రొవైడింగ్ ఎస్ Stella College because it is a women tournament. We are taking each minute precaution to conduct this particular event successfully on behalf of Krishna University. సో ముఖ్యంగా ఎన్ని కోర్ట్స్ సిద్ధం చేశారు అండ్ ఎంతమంది టీమ్స్ ఇప్పటికి రెడీగా ఉన్నాయి? టీమ్స్ 4 కోర్ట్స్ రెడీ చేసామండి యాజ్ పర్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్. ఓన్లీ 1 కోర్ట్ ప్రాక్టీస్ సెషన్ కోసం పెట్టాము. ఆల్రెడీ 25 టీమ్స్ ల్యాండ్ అయ్యి టుమారో 7 o'clock నుంచి మ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాము. అండర్ ఆల్ ఇండియా నెట్బాల్ స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున 30 రెఫరీస్ వస్తున్నారు. ఆల్ ఇండియా యూనివర్సిటీస్ నుంచి ఒక రిప్రజెంటేటివ్ వస్తున్నారు. వాళ్ళ యొక్క స్టివార్డ్షిప్లో మా ఫ్యామిలీ మెంబర్స్ కృష్ణా యూనివర్సిటీ కలిసి ఇవన్నీ సక్సెస్ఫుల్గా ఆర్గనైజ్ చేస్తున్నాను. సో ముఖ్యంగా ఉమెన్స్కి సంబంధించి ఉమెన్ యొక్క టాలెంట్ని, స్కిల్ని ఎంకరేజ్ చేసే ఇట్లాంటి టోర్నమెంట్స్ కండక్ట్ చేయడం, అది కూడా దట్టు కృష్ణా యూనివర్సిటీ ఆధ్వర్యంలో జరగడం ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు మీకు అందరికీ తెలుసు, ఈ కంట్రీ యొక్క డెవలప్డ్ కంట్రీ అవ్వాలంటే యాజ్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారి వికసిత్ భారత్ 2047 కానీ, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ నారా చంద్రబాబు నాయుడు గారి స్వర్ణాంధ్ర 2047 కానీ, ఉమెన్ ఎంపవర్మెంట్ని, ఉమెన్ ఎంకరేజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఆ డైరెక్షన్లో ఈ యొక్క ఉమెన్ని ఈ ఆల్ ఇండియా లెవెల్లో టోర్నమెంట్ అయ్యాక తర్వాత ఖేలో ఇండియాకి పంపిస్తారు. అక్కడి నుంచి ఏషియన్ లెవెల్లో కండక్ట్ చేస్తారు, తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో చేస్తారు. ఇది అయిపోయాక ఆ టాలెంట్ చూసుకొని వాళ్ళ ఏషియన్ గేమ్స్కి, ఒలింపిక్ గేమ్స్కి పంపిస్తారు. ఇది ప్యాటర్న్. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ వచ్చే ఉమెన్ వాళ్ళ జర్నీ ఎక్కడితో ఆగదు, మళ్ళీ ఇంకా ముందుకెళ్ళి మన కంట్రీకి మంచి లాభాలు తెస్తారని నేను ఆశిస్తున్నాను. సో చూసారు కదా, అంటే నెట్బాల్ టోర్నమెంట్ ఆడబోయే మహిళలందరికీ జర్నీ ఇక్కడితో ఉండదు. దీని తర్వాత వారు ఫ్యూచర్లో చాలా సక్సీడ్ అవుతారని కూడా వైస్ ఛాన్సలర్ చెప్పారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించిన అకామిడేషన్స్ దగ్గర నుండి అన్ని ఏర్పాట్లు చేశారని చెప్తున్నారు. 5 రోజులు అత్యంత వైభవంగా అయితే ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయబోతున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, YK న్యూస్, విజయవాడ. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel